అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటిజం అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మైండ్స్ అండ్ మైల్ స్టోన్స్ ఫౌండర్ డాక్టర్ అనుపమ మరువాడ ఆటిజం ADHDపై అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ఓపెన్ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటిజం అర్థం చేసుకోవటం, ADHD, ఎమోషనల్ వెల్నెస్, పేరెంట్ కోచింగ్, లైఫ్ కోచింగ్ వంటి విషయాలను వివరించారు. పేరెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ అనుపమ ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. Namaste, this is Ruchika Sharma and I'm with Dr. Anupama Marwada. She's hosting an event here right in Bay Area. She's an autism and life coach. So she's expert in teaching and training the parents as well as the children who are suffering from autism and ADHD. So let's welcome her to Sakshi TV US and interact more. సో యూఆర్ అ లైఫ్ కోచ్ అండ్ ఆటిజం కోచ్ కదా. సో మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? లెట్స్ నో మోర్ అబౌట్ దాట్. నేను ఫస్ట్ మాస్టర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ చేశానండి ఫ్రమ్ శ్రీ అవినాష్ లింగం డీమ్డ్ యూనివర్సిటీ కోయంబత్తూర్లో. దెన్ ఐ వాజ్ తమిళనాడు స్టేట్ ఫస్ట్ ఎస్పెషల్లీ ఫర్ మై థీసిస్ వర్క్. తర్వాత మాస్టర్స్ నేను ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి చేశాను. Area of study child life and family studies. Then I did my doctorate in psychology from California Southern University. సో మీకు అంటే ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ ఆటిజం గురించి ఇంట్రెస్ట్ ఉండిందా, లేదంటే ఫ్యామిలీలో ఏదన్నా చూసారా ఇన్సిడెంట్స్? అలా అని కదండి, చాలా మంది ఫ్యామిలీస్ దే సఫర్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్. బట్ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళల్లో చాలా తక్కువ మందికే ప్రాపర్ హెల్ప్ అనేది దొరుకుతుంది. సో నాది ఫీల్డ్కి సంబంధించింది అవడంతో మోర్ అండ్ మోర్ ఐ గ్రూ interest in the field, and I developed specialized programs for early intervention for autism, which is called behavior modification and school integration program, and early infant brain stimulation program. చిన్నగున్నప్పుడైతే ఆటిజం, ADHD ఇట్లాంటి స్ట్రాంగ్ వర్డ్స్ వినేవాళ్ళం కాదు. అంటే అప్పట్లో కూడా ఉండొచ్చు, కానీ దానికి అంత అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు చూస్తుంటే ఎస్పెషలీ హై స్కూల్ పిల్లల్లో ADHD అనేది చాలా కామన్ అయిపోయింది. సో వాట్ డూ యూ థింక్? అంటే ఎక్కువ ఇంటర్నెట్లో ఉండడం వల్లనా, లేదంటే వాట్ డూ యూ థింక్, వాట్ ఆర్ ద రియల్ రీజన్స్? ADHD అనేది న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అండి. ఎక్కువ టీవీలు చూడడం వల్ల లేకపోతే సోషల్ మీడియా వల్ల రాదు, కానీ కొన్ని సిమ్టమ్స్ కెన్ వర్సన్ బేస్డ్ ఆన్ ద లైఫ్ స్టైల్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దీనికి ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కొన్ని నోటీస్ చేస్తారో కొన్ని సిమ్టమ్స్ లైక్ హైపర్ యాక్టివిటీ కానీ, ఇంపల్సివిటీ కానీ, నెట్ అటెంటివ్నెస్ కానీ, మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే హెల్ప్ అనేది అందుకోవచ్చండి. ఓకే. సో చాలా మంది అంటే ఇప్పుడు అమెరికాలో అయితే ఆటిజం అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో కూడా ఇప్పుడు ఇట్స్ గ్రోయింగ్ మోర్. సో ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. మన ఇండియాలో ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి లేవు. సో ఐ హ్యావ్ సీన్ ఇన్సిడెంట్స్ వేర్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీస్ అబాండనింగ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఆటిజం ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో what do you think about it? Is there your organization will support some children like that, or you planning to make it as a community to support such kind of children? ఓకే, ఫస్ట్ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు అండి అన్ని గవర్నమెంట్స్ ఏదో ఒకటి చేయడానికే ప్రయత్నం చేస్తాయండి. కానీ ద వాల్యూమ్ అట్ విచ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ డయాగ్నోస్డ్ ప్రాబబ్లీ అంతమందికి సర్వ్ చేయడానికి కొంత డిలే జరగచ్చు. కానీ ఈ లోపల పేరెంట్స్ ఇంట్లో కూర్చుని వెయిట్ చేయకుండా దే షుడ్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ ఇట్. సో ఎర్లియర్ ద బెటర్ అండి. అండ్ దెర్ ఈజ్ నో బెటర్ థెరపిస్ట్ దాన్ ఏ పేరెంట్. సో ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుని పేరెంట్స్ ఇంట్లో చేస్తూ ఉంటే దాని నుంచి ఈజీగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మైండ్స్ అండ్ మైల్ స్టోన్స్ అనేది లైఫ్ కోచ్ అండ్ ఆటిజం కోచింగ్ సర్వీస్ సెంటర్ అండి. సో అలాంటి డైరెక్ట్ సపోర్ట్ లైక్ గవర్నమెంట్ ఆఫర్ చేసినట్టు చేయలేకపోవచ్చు, బట్ వీ ఆఫర్ సర్వీసెస్ విచ్ కెన్ హెల్ప్ దేర్ చిల్డ్రన్. సో డాక్టర్ గారు, మీ సెంటర్ మైండ్స్ అండ్ మైల్ స్టోన్ యుఎస్లో ఎక్కడుంది? ఇండియాలో ఎన్ని బ్రాంచెస్? యుఎస్లో సాక్రమెంటోలో ఉందండి, కానీ వీ ఆఫర్ ఓన్లీ వర్చువల్ సర్వీసెస్ టు ఆల్ ద క్లయింట్స్ ఇన్ ద యుఎస్ఏ. ఇండియాలో ఇట్ ఈస్ CBT2 అండి, అది బెంగళూరులో ఉందండి. ఓకే, బెంగళూరులో ఎక్కడ? బెంగళూరులో JP నగర్లో ఉందండి.
సో దిస్ ఈస్ అ జర్నీ. ఆటిజం అనేది అంటే మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే అది క్యూర్ అనేది లేదు. సో ఇట్స్ బేసికలీ అ జర్నీ. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యూ గివ్? డూ యూ గివ్ ట్రైనింగ్ ఆల్సో టు ద పేరెంట్స్ ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? సి ఇప్పుడు నేను డెవలప్ చేసిన ప్రోగ్రామ్‌లో అండి పేరెంటల్ ట్రైనింగ్ ఈస్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. సో 9 డిఫరెంట్ ఏరియాస్‌లో ముందు నుంచి వర్క్ చేసుకోవాలి. కాగ్నిటివ్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, సెన్సరీ ఇష్యూస్ అండ్ స్కూల్ రెడీనెస్. సో ఇవన్నీ ముందు నుంచి ప్రాపర్‌గా ప్యారలెల్‌గా వర్క్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. ఇన్ని చెయ్యాలి అంటే పేరెంట్స్ కూడా మాతో టీమ్ అప్ అయి వర్క్ చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. మీది ఏదైనా వెబ్‌సైట్ ఉందా? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? వెబ్‌సైట్ ఉందండి. www.mindsmilestones.com. లేదు అంటే ఫోన్ చేయొచ్చండి. అట్ 408-709-4239 ఇది యూఎస్ఏ నంబర్. అండ్ వాట్సాప్ చేయొచ్చండి ఇండియా నంబర్‌కి. అది 810-540-9761. సో ఇక్కడ సెషన్ ఎలా అయింది ఇవాళ? సో హౌ ఇస్ ద రెస్పాన్స్ ఇన్ యూఎస్? చాలా బావుందండి. ఆల్ ద పీపుల్ who have attended this were very attentive and I felt very positive about it. సో హౌ మెనీ పేషెంట్స్ యూ హ్యావ్ రైట్ నౌ? About 25 clients ఉన్నారండి యూఎస్‌లో. సో we offer support through comprehensive training and regular guidance to them. అది మంత్లీ అవ్వచ్చు లేతే ఇండివిడ్యువల్ సెషన్స్ అవ్వచ్చు. What is the one advice you can give to the parents who are, going through this? ఆల్ ఐ సే ఈస్ ఏదైనా ఒక కండిషన్ నోటీస్ చేసినప్పుడు ఇంట్లో వెయిట్ చేయొద్దండి. డోంట్ కీప్ గెస్సింగ్ వాట్ ఈస్ దిస్ కండిషన్, వై ద చైల్డ్ ఈస్ బిహేవింగ్ దిస్ వే ఆర్ వై అన్ ఇండివిడ్యువల్ ఈస్ యాక్టింగ్ డిఫరెంట్లీ. యూ రీచ్ అవుట్ టు అ ప్రొఫెషనల్. హెల్ప్ ఎప్పుడు ఉందండి. ఇట్ ఈస్ అట్ మైండ్స్ అండ్ మైల్ స్టోన్స్ ఇట్ ఈస్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అవే. Thank you, Dr. Garu, and you're doing a great job by promoting and creating the awareness about autism. And thank you and wish you good luck. So this is Ruchika Sharma reporting all the way from Bay Area for Sakshi TV US.